హలో ఫుడీస్, వెల్కమ్ టు విస్మై ఫుడ్. ఇప్పుడు మనం అందరికీ ఇష్టమైనటువంటి పాలక్ పనీర్ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. ఇది వరల్డ్ ఫేమస్ పంజాబీ డిష్. దీన్ని మన దగ్గర ఏవేవో మసాలాలు వేసి రకరకాలుగా చేస్తుంటారు, కానీ ఒరిజినల్ పంజాబీ పాలక్ పనీర్ చాలా క్రీమీగా, చాలా టేస్టీగా ఉంటుంది. పైగా చాలా సింపుల్, మనకు అన్ని పదార్థాలు దొరికేటువంటివే. చలో ఇక స్టార్ట్ చేసేద్దాం. ముందుగా సుమారు 1/2 కిలో కాడలు ఒలిచినటువంటి పాలకూరని 4-5 నిమిషాలు ఉడికించినది తీసుకోవాలి. 2 పచ్చిమిర్చి కూడా వేసుకొని కాస్తంత నీళ్లు పోసుకొని ఫైన్గా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు కడాయిలో 4-5 చెంచాల నూనె వేడి చేసుకుని 2-3 ఎండుమిర్చి, 1/2 చెంచా జీలకర్ర, ఒక చిన్న ఉల్లిపాయ సన్నగా తరిగింది వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు లో ఫ్లేమ్లో వేపుకోవాలి. గోల్డెన్ కలర్ రాకపోయినట్టయితే ఉల్లిపాయలు తింటున్నప్పుడు నోటికి తగులుతూ టేస్ట్ అంతగా బాగుండదు. ఇప్పుడు 1 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి. తర్వాత పాలక్ పేస్ట్ వేసుకొని కలుపుకొని 2-3 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకొని 1/2 చెంచా కసూరి మేతి, ఇది అస్సలు మిస్ అవ్వకండి, చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. 1/2 చెంచా వేయించినటువంటి జీలకర్ర పొడి, 1/2 చెంచా ధనియాల పొడి, సాల్ట్, 1/2 చెంచా గరం మసాలా పొడి, 1 టీ స్పూన్ కారం వేసి బాగా కలుపుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లో 3-4 నిమిషాలు నూనె పైకి తేలేంత వరకు ఉడికించుకోండి. ఇప్పుడు 4-5 చెంచాల బటర్ వేసి బాగా కలుపుకొని మరో 2-3 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉంచి నూనె పైకి తేలేంత వరకు ఉడికించుకొని 200 ml వాటర్ పోసుకొని బాగా కలుపుకొని మరో 3-4 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకోండి, ఆయిల్ పైకి తేలేంత వరకు. ఆయిల్ పైకి తేలాక 200 గ్రాముల పనీర్ క్యూబ్స్ వేసుకొని లో ఫ్లేమ్లో పనీర్ని జాగ్రత్తగా కలుపుకోండి. మరి ఎక్కువగా కదపకండి, పనీర్ చిదిరిపోగలదు. ఇప్పుడు 2 టీ స్పూన్స్ నెయ్యి వేసుకొని కలుపుకొని 3 టేబుల్ స్పూన్ల క్రీమ్ వేసుకొని బాగా కలుపుకోండి. ఈ క్రీమ్ వేయడం వల్ల కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇది మీరు రోటీతో, నాన్స్తో, దేంతో తిన్నా చాలా బాగుంటుంది. ఈ రెసిపీ మీరు మీ ఇంటి దగ్గర ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.